ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సిడౌన్. మీరందరూ మీ పనుల్లో చాలా బిజీగా ఉన్నారనుకుంటాను, కానీ ఒక 2 నిమిషాల పాటు సమయం నాకు ఇవ్వండి. మాట్లాడొచ్చు కదా? తను చాందిని అని మీ అందరికీ కొత్త, కానీ మన కంపెనీకి మాత్రం చాలా పాత. దేశాయి కంపెనీలో కూడా వర్క్ చేసింది కొన్నాళ్ల పాటు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్గా కూడా. హయ్యర్ స్టడీస్ కోసం వేరే దేశానికి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు అకౌంట్స్ ఇంకా ఫైనాన్స్ కి తనే హెడ్. చాందిని, కంపెనీకి పాతదానివి అయినా వీళ్ళందరికీ కొత్తదానివే కాబట్టి అందరినీ పరిచయం చేసుకో. థ్యాంక్ యూ తాతయ్య. హాయ్ గైస్, ఐఎమ్ సో హ్యాపీ టు బీ బ్యాక్. అఫ్ కోర్స్ మిస్సింగ్ రామ్ అండ్ అశోక్. ఎవరబ్బా ఇవిడ? మిస్సింగ్ రామ్ అండ్ అశోక్ అంట. కావాలంటే రామ్ ని మిస్ అవ్వు, కానీ నా అశోక్ జోలికి వచ్చావనుకో, ఏమైనా బ్యూటీ ప్రోడక్ట్ మోడల్ లాగా ఉంది. వాళ్ళుండుంటే ఇట్ విల్ బి గ్రేట్, బట్ పర్వాలేదు. వాళ్ళు వీలైనంత త్వరగా తిరిగి ఆఫీస్కి వచ్చేస్తారు. సో అప్పుడు చాలా సపోర్ట్ చేస్తారు అందరు నాకు. ఇప్పుడు కూడా చేస్తారనుకుంటున్నాను. లెట్స్ వర్క్ టుగెదర్. ఓకే సార్, ఒక్క నిమిషం. ఏంటమ్మా? సార్, ఏదో మాట్లాడాలి అన్నారు. నిన్న మీట్ అవ్వలేకపోయాను. ఈరోజు ఆఫీస్కి లేటుగా వచ్చాను. ఓకే తాతయ్య, సీ యూ టుమారో. రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాను. గుడ్ లక్. మంచిదమ్మా, పద. నోన్ ఫేస్ లాగే ఉంది. ఎవరు తను? ఐ హావ్ సీన్ హర్ సమ్వేర్. ఎక్కడా? సార్, మోజంబి జ్యూస్ తీసుకోండి. ఏయ్, ఇది మోసంబి జ్యూసా లేకపోతే మోసంబి పట్టుకుని చేతులతో ఇస్తున్న నీళ్ళ? సార్, ఒక పెద్ద పండు వేసి మోసంబి జ్యూస్ చేశాను. సప్పగా ఉందా? ఏం చేయను సార్, ఈ కాలంలో మోసంబీలు కూడా రసం పిండిస్తున్నారు. ఒక పని చేయండి సార్, అలా వాకింగ్ కి వెళ్ళి 2 కేజీల పళ్ళు, 2 కేజీల కూరగాయలు తెస్తారా? అయ్యో సార్, డాక్టర్ని కలిసారా? ఏమన్నారు? నొప్పి అంత తక్కువ అవుతుందంట. సార్, ఈ నొప్పులన్నీ 1 వారంలో తగ్గిపోవు. మీరు హాస్పిటల్లోనే 15-20 రోజులు ఉండాల్సింది. ఎందుకు? నేను మీ ఇంటి నుంచి వెళ్ళిపోవాలనా? అయ్యో, అలా కాదు సార్. మీరు తొందరగా రికవరీ అవ్వాలని నా భార్య చెప్తుందంతే. అది సరే, డాక్టర్ని కలవలేదా సార్? 12 గంటల తర్వాత వస్తారంట. ఇంత మంచి డాక్టర్ని చూడ్డానికి ఇలానే వెళ్ళేది? నోనో, బాగోదు. ఏయ్, ఇంట్లో ట్రిమ్మర్ పెట్టుకున్నావా? ట్రిమ్మర్? ఈ గడ్డం చూసి కూడా అడుగుతారేంటి సార్? సార్, ఇప్పుడు ఏంటి మీరు గడ్డం తీయాలా? దానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇక్కడ స్ట్రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి తిరగండి, సెలూన్ ఉంది. మీరు గడ్డం తీయించుకుండండి. నేను వేడి నీళ్లు పెడతాను, స్నానం చేసి నీట్ గా క్లినిక్ కి వెళ్ళొచ్చు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు చెప్పిన వెంటనే వెళ్తాననుకుంటున్నావా? పోనీ ట్రిమ్మరేం వద్దులే. గుడ్ సార్, మీరు ఈ గడ్డంలో చాలా బాగున్నారు సార్. ఏయ్, వెళ్ళి హుడీ తీసుకురా. హుడ్డీ? హుడ్డీ కొనడానికి డబ్బులు లేవు. హుడ్డీ ఒకటి తక్కువైందట. తెస్తాను సార్, నేను తీసుకొస్తాను. తీసుకోవే హుడ్డీ. అయ్యో,
ఇద్దరు అన్నయ్యల ముద్దుల చెల్లి అంజలి. అందంగా ఉన్నావు. ఏదో పనిలో ఉన్నావనుకుంటాను. ఇప్పుడు ఫ్రీ అయ్యావా అమ్మా? సారీ సార్, నేను రావాలని అనుకున్నాను, కానీ అంతలోపే నేను పర్వాలేదులేమ్మా. జీవితం అన్నాక ఏదో ఒక కష్టం ఉండే ఉంటుంది. దానికంటే ముఖ్యమైనది ఏదైనా వస్తే దానికి వెళ్లాల్సి వస్తుంది. నాకు మొత్తం అర్థం అవుతుందమ్మా. థ్యాంక్ యూ సార్. నేను నిన్ను ఇక్కడికి రమ్మని పిలిపించింది ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి. ఆఫీస్లో కూర్చుని ఇలాంటి పర్సనల్ విషయాలు ఎందుకు అని అనుకుంటున్నావా? నా మనవడు శ్రీరామ్ గురించి నువ్వేమనుకుంటున్నావు? పర్వాలేదమ్మా, చెప్పు. తను చాలా మంచివారు సార్, సింపుల్ వ్యక్తి. నాకు వారి వ్యక్తిత్వం విషయంలో చాలా రెస్పెక్ట్ సార్. అటువంటి వ్యక్తి నాకు పరిచయం అవ్వటం నా అదృష్టం అనిపిస్తుంది. ఎందుకు సార్ ఇవన్నీ అడుగుతున్నారు ఇప్పుడు? వాడికి యాక్సిడెంట్ అవ్వడానికి ముందు చివరిసారి నిన్నే వాడు చూసింది. మీ పర్సనల్ విషయంలో నేను తల దూరుస్తున్నాను అనుకోకపోతే నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా. వాడు నీతో ఏం మాట్లాడాడో నేను తెలుసుకోవచ్చునా? ఎప్పుడు వాడు కారు తీసుకెళ్లకుండా బయటికి వెళ్లేవాడు కాదమ్మా. ఆ రోజు మాత్రం మీ ఇంటికి సైకిల్ మీదనే వచ్చాడు వాడు. అక్కడి నుంచి వెళ్లేటప్పుడు సైకిల్ కూడా అక్కడే వదిలేసి వెళ్ళాడు. రోడ్డు మధ్యలో ఇలా జరిగిపోయింది. ఎందుకలా జరిగింది? వాడి మనసుని ఏం బాధ పెట్టుంటుంది? నాకేమీ అర్థం కావటం లేదు. ఇప్పుడేమో వాడు మాట్లాడే స్థితిలోనే లేడు. అందుకే అమ్మా, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో అని తెలుసుకోవాలనుంది. చెప్తావు కదా? రామ్ నిజానికి నాతో మాట్లాడడానికనే మా ఇంటికి వచ్చారు. కానీ 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 నేనే తనకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు సార్. నేనే తనని వెళ్ళండని పంపించేశాను. వాణ్ణి వెళ్ళిపోమని పంపించేశావా? ఎందుకమ్మా? తను బాసు, నేను ఒక ఎంప్లాయీని. తను మా ఇంటికి రావటం బాగోదు అనిపించింది నాకు. అందుకనే వెళ్ళండని పంపేశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.